హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తారు? ఇక మేమైతే ఒక బుచ్చగన పైన పెట్టుకున్నాం అని చెప్పినాం కదా. ఇవాళ సెకండ్ డే అనమాట. ఇక స్వామివారికి ప్రసాదం వచ్చేసి నేనైతే పాలతో సేమియా చేయాలని ఫిక్స్ అయిపోయినా. అందుకని గిన్నె పెట్టుకున్నా. కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే నేనైతే ఆయిల్ వేసిన. మా ఇంట్లో అయితే నెయ్యి లేదు. అయితే ముందుగా అయితే జీడిపప్పులు కిస్మిస్లు వేయించుకుంటున్నాను అనమాట. కిస్మిస్లు మాత్రం గమనించండి, ఇట్లా మంచిగా ఫ్రై అయినాక మంచి ఇట్లా లడ్డు గుబ్బుతాయి అనమాట. చూడ్డానికి అయితే మస్తు ముద్దుగా ఉంటాయి, జుబ్బి జుబ్బి లెక్క అయిపోతాయి అనమాట. అవి తీసి పక్కకైతే పెట్టేసుకున్నా. ఇక నెక్స్ట్ వచ్చేసి సేమియా కూడా మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. కొందరైతే డైరెక్ట్ పోసేస్తారు. డైరెక్ట్ పోసేస్తే అంత టేస్ట్ అయితే రాదు. ఖచ్చితంగా మనం కొంచెం ఆయిల్ వేసుకొని, లేదా నెయ్యి ఉంటే నెయ్యి యూజ్ చేసుకొని ఖచ్చితంగా సేమియా అయితే కొంచెం లైట్గా వేయించుకోవాలన్నమాట. వేయించుకుంటే కొంచెం వేయించుకున్నప్పుడు కొన్ని సేమియాలు కలర్ కూడా చేంజ్ అవుతాయి. మనం సేమియా చేసినాక చూడడానికి బాగుంటుంది అన్నమాట. చూడండి, సేమియా అయితే వేయించుతున్నా. సేమియా అయితే వేయించడం కూడా అయిపోయిందనమాట. ఇంకా అవి సేమియా తీసి పక్కకు పెట్టేసుకున్నా. ఇంకా అదే గిన్నెలో పాలైతే పోసుకుంటున్నా. నేను చాలా అయితే ఏం చేయట్లేదు, దేవుడికి ప్రసాదం వరకు అన్నట్టు చెప్పేసి కొంచెమే వేసుకున్నా. ఇక పాలల్లో మనం ముందు వేయించుకున్న జీడిపప్పులు కిస్మిస్లు వేసుకోవాలి. ఇలాచి కూడా దంచేసుకోవాలన్నమాట. ఇలాచి పౌడర్ ఉంటే వేసుకోవాలి, లేదంటే నేనైతే ఇలాచి దంచేసిన, పౌడర్ అయితే లేదు. ఇంకా షుగర్ యాడ్ చేస్తున్నాం. కొందరేమో స్వీట్ ఎక్కువ తింటారు, కొందరేమో లైట్గా తింటారు. దాన్ని బట్టి మనం యూజ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాము. అది ఫస్ట్ కొంచెం వేసిన, మళ్ళీ స్వీట్ జరిపోద్దు అని చెప్పేసి మళ్ళీ కొంచెం యాడ్ చేసిన అనమాట. అంత ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మిక్స్ అయితే అయిపోయింది. కొద్దిసేపు మీడియం ఫ్లేవర్లో పెట్టి పాలు మంచిగా ఒక పొంగు వచ్చేదాకా మంచిగా మసలనివ్వాలన్నమాట. అట్లయితేనే బాగుంటుంది. చూడండి, కిస్మిస్ జీడిపప్పు అన్నీ వేసేసిన. సేమియా అయితే మా అమ్మ అయితే బాగా చేస్తుంది. నాకైతే మా అమ్మ చేసిన సేమియా అంటే చాలా ఇష్టము. కానీ పాలు చిక్కగా ఉండాలి. పాలు చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సేమియా తక్కువ తీసుకొని పాలు ఎక్కువ తీసుకుంటే చేసిన తర్వాత కూడా పాలు ఉంటుంది అనమాట. సేమియా ఎక్కువ తీసుకుంటే గట్టిగా అయిపోతుంది అనమాట, అంత బాగుండదు. ఇంకా చూడండి, పాలు అయితే పొంగుతున్నాయి అనమాట. అయితే ప్రసాదం కాబట్టి నేనైతే ఇత్తడి గిన్నెలోనే ఉన్నాయి. ఇవైతే స్పెషల్ అనమాట. ఓన్లీ ప్రసాదం చేసినప్పుడే యూజ్ చేస్తా. చూడండి, ఇక సేమియా కూడా వేసేసిన. పాలు అయితే మంచిగా పొంగునాయి కదా. సేమియా వేసుకొని ఒకసారి కలపాలి. ఇత్తడి గిన్నెలు లేకుంటే ఒకవేళ మన స్టీల్ గిన్నెలు కానీ రాతండి గిన్నెలు కానీ ఉంటాయి కదా, అవి కూడా సపరేట్ ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే దేవుడు అంటే స్పెషల్, మనం చేసే ప్రసాదం కూడా స్పెషల్ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, సేమియా అయితే రెడీ అయింది. ఓకే, బాయ్.